టెర్నల్ పవర్ ప్లాంట్కి సంబంధించి వాళ్ళల్లో అపోహలు ఉన్నమాట వాస్తవం. ఆ అపోహలు ఎంతవరకు వెళ్ళాయనంటే, ఇదేదో శాంక్షన్ అయిపోయినట్టుగా, రేపే నుంచి ఇక్కడ పనులు అయిపోతున్నట్టుగా, టెర్నల్ పవర్ ప్లాంట్ అసలు మాకు ఎవరికి తెలియకుండానే పెట్టేస్తున్నట్టుగా, ఎవరో రోడ్డును పోయినటువంటి వాళ్ళు, కనీసం అవగాహన లేనటువంటి వ్యక్తులు, చట్టాల గురించి అవగాహన లేనటువంటి వ్యక్తులు ఇష్టారీతిగా మాట్లాడి వాళ్ళ బుర్రలను కాస్త చెడగొట్టినటువంటి మాట వాస్తవం. ఈ నిమిషం వరకు వచ్చేసిందని చెప్పిన వాడు ఎవడైనా సరే ఒక కాగితం నాకు చూపించండి. మిస్కమ్యూనికేషన్ అంటే వాడెవడో వచ్చి మాట్లాడుతున్నాడు, వాడికైతే ఏం పని లేదు. బ్రోకరేజం చేసేవాళ్ళు, బ్రోకర్లు వాళ్ళందరూ వచ్చి తప్పుడు అభిప్రాయాలు కల్పిస్తున్నారు. నమస్తే, వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. ఏదైతే కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 హామీల్లో భాగంగా ప్రతి నెల కూడా 1వ తారీఖున ఫంక్షన్ కార్యక్రమం అయితే నిర్వహిస్తారు. అయితే ఈ ఫంక్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎవరైతే స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు ఆ గ్రామాలకు వచ్చి ఇచ్చేటటువంటి ఆచారాన్ని అయితే వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం దానిలో భాగంగానే శ్రీకాకుళం జిల్లా ఆమదల వలసకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూన రవికుమార్ మనతో పాటు ఉన్నారు. ఈయన కూడా ప్రస్తుతం 1వ తారీఖున ఫంక్షన్ పంపిణీ చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రత్యేకం ఏంటి అంటే, ఏదైతే గత కొద్ది నెలలుగా మనం చూస్తున్నామో వెన్నెల వలస గ్రామం ఇక్కడ థర్మల్ పవర్ ప్లాంట్ వస్తుందని చెప్పి చాలా వరకు వ్యతిరేకంగా ఉద్యమాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితిలో అదే గ్రామంలో ఈ రోజు ఫంక్షన్ పంపిణీ చేస్తున్నారు. అసలు వాస్తవ పరిస్థితులు ఏంటి, ఇక్కడ ప్రజలతో ఏం మాట్లాడారు, ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఎవ్రీ మంత్ పంచినప్పటికీ కూడా ఈ రోజు ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే థర్మల్ పవర్ ప్లాంట్కి ఎంచుకున్నటువంటి వెన్నెల వలస గ్రామంలో ఈ రోజు పంపిణీ చేస్తున్నారు. సో అసలు ఇక్కడ ప్రజల యొక్క ఒపీనియన్ మీరు ఇప్పుడే మాట్లాడుంటారు. సో ఏమంటున్నారు, అసలు ఏంటి? ముందుగా క్యూటీవీ ప్రేక్షకులకి మీకు నమస్కారం అమ్మా. ఈరోజు నేను రెగ్యులర్ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు మేము చెప్పాం, 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు ఇస్తాం, వికలాంగులకి 3,000 రూపాయల పెన్షన్ని 6,000 చేస్తామని చెప్పాం. అలాగే మంచం మీద నుంచి లేవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే 15,000 ఇస్తామని చెప్పాం. అలానే ఇంకొక కేటగిరీకి 5,000 పెన్షన్ 10,000 చేస్తామని చెప్పాం. అందులో భాగంగానే ఈ రోజుకి 17 నెలల కాలంలో రాష్ట్రంలో 50,000 కోట్ల రూపాయలు 64 లక్షల మంది ప్రజలకు అందించాం. ఇది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తాలూకా ఘనత. అంటే ఇది నేరుగా పేదవాడికి అందిస్తున్నాం. గతంలో ఈ పెన్షన్ ప్రోగ్రాం చేయడం కోసమే జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఆ రోజు వాలంటరీ వ్యవస్థను పెట్టి ఆ వ్యవస్థలో వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళ ద్వారా ఉంటే తప్ప పంపిణీ జరగదని మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎన్నికల కమిషన్కి లేఖలు రాసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈరోజు ప్రభుత్వ అధికార యంత్రాంగం, అలాగే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ప్రజల దగ్గర ఉండాలి, పేదల సేవలో ప్రతి ఒక్కరూ పాల్గొవాలి. ఇది మా ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశం. ఆ ఆదేశాలకు అనుగుణంగా ఈ 17 నెలల్లో ఈ నియోజకవర్గంలో ప్రతి నెల ఒక్కొక్క పంచాయతీకి వెళ్ళాను. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి గిరిజన గ్రామాల్లో అన్నిట్లో కూడా పంపిణీ చేయడానికి వచ్చాం. సరే, ఇక్కడ ప్రారంభించాం, మీరే చూసుంటారు. ఇక్కడ కూడా ఆల్రెడీ కొంతమందికి ఆయిల్ ఇంజిన్లు కావాలంటే ఇచ్చాం, మరికొంతమందికి అంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి కార్యక్రమాలు ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఆదుకోవడానికి అన్నీ చేస్తున్నాం. అలాగే ఈ గ్రామాల్లో రోడ్లన్నీ మంజూరు చేసాం. మొన్నని రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేశాను. అలాగే వీధుల్లో కూడా పైప్ లైన్లు వేస్తున్నాం. అది అయిపోతే సిమెంట్ రోడ్లు పూర్తి చేస్తాం. అయితే టెర్నల్ పవర్ ప్లాంట్కి సంబంధించి వాళ్ళల్లో అపోహలు ఉన్నమాట వాస్తవం. ఆ అపోహలు ఎంతవరకు వెళ్ళాయనంటే, ఎంతవరకు నేను ఈ గ్రామానికి ఆ రోజు కొన్ని కార్యక్రమాల్లో వచ్చాను. ఈ మధ్యన ఒక 4-5 నెలల్లో నేను ఈ గ్రామాలకు రాలేదు. ఈరోజు అందుకని ఈ గ్రామాల్లో కూడా పెట్టుకున్నాను. అయితే వాళ్ళల్లో ఒక అపోహలు నింపినటువంటి మాట వాస్తవం. అంటే ఎంత నింపారనంటే, ఎవరైతే బ్లాక్మెయిలర్స్, ఎవరైతే ఎవరినో బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దండుకోవాలనే దురుద్దేశంతో ఉన్నటువంటి వాళ్ళు మీ మీడియాలోనే మాట్లాడుతున్నారు. వాళ్ళు 2013 చట్టం అమలు చేయండి. అసలు చట్టాలు అమలు చేయాలి అంటే ముందుగా అసలు ఈ ప్రాంతాన్ని వాళ్ళు పరిశీలించాలి. ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తే అసలు థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టడానికి అనుకూలంగా ఇది ఉంటుందా లేదా అనేది ముందు నిర్ధారణ కావాలి. అసలు ఏమీ లేకుండానే వాళ్ళకందరికీ పెట్టి ఇప్పుడు వారితో ఇంటరాక్ట్ అయిన తర్వాత నాకు కలిగినటువంటి అభిప్రాయం ఏంటంటే, ఇదేదో శాంక్షన్ అయిపోయినట్టుగా, రేపే నుంచి ఇక్కడ పనులు అయిపోతున్నట్టుగా, థర్మల్ పవర్ ప్లాంట్ అసలు మాకు ఎవరికి తెలియకుండానే పెట్టేస్తున్నట్టుగా,
ఇక్కడ ప్రజలు అమాయకులైన గిరిజనుల్ని రెచ్చగొట్టి వాళ్ళల్లో ఒక తప్పుడు అభిప్రాయాలు కల్పించారు. సార్ ఇక్కడ చూసుకుంటే గత కొద్ది నెలలుగా ఇక్కడ ఉండేటటువంటి చుట్టుపక్కల గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు థర్మల్ పవర్ ప్లాంట్కి వ్యతిరేకంగా. మీరు ఒక ప్రతిపాదన తీసుకొచ్చి పలానా ఈ వెన్నెల వలస అనేటటువంటి గ్రామాల్లో పెడతామని చెప్పినట్టుగా అంటున్నారు. కానీ ఎక్కడా సరే పనులు స్టార్ట్ చేసినట్టుకు కానీ లేదా సర్వే చేసినట్టుకు కానీ ఎక్కడ కనిపించట్లేదు. అసలు వాస్తవంగా ఈ పవర్ ప్లాంట్ స్టార్ట్ అయిపోయిందా లేకపోతే అవుతుందా, అసలు ఎక్కడ ఉంది? అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు మా గిరిజన సోదరులు కూడా నేను అదే అడిగాను. వారు చాలామంది ఇది రాదని చెప్పండి, వస్తుందో రాదో నాకే తెలియదు. రాదని నేను ఎలా చెప్పాలి, వస్తుందని ఎలా చెప్పాలి? అసలు వస్తుందో రాదో తెలియాలంటే ముందుగా సర్వే జరగాలి. ఈ ప్రాంతం అసలు అనుకూలమైనదా కాదా అనేది ముందు నిర్ధారణ జరగాలి. ఆ రోజు నాటికి అప్పుడు వస్తుంది అని అంటే ప్రభుత్వ అధికారులు, కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం వాళ్ళందరూ కూడా గిరిజనుల దగ్గరికి వస్తారు. నేను వారికి ఇప్పుడే ఒక మాట ఇచ్చాను. ఏ రోజు మీరు పిలిచినా నేను మాట్లాడడానికి సిద్ధం. మీ అందరితో కూర్చొని ఇంటింటికి వచ్చి మాట్లాడడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఎవరో రోడ్డును పోయినటువంటి వాళ్ళు, కనీసం అవగాహన లేనటువంటి వ్యక్తులు, చట్టాల గురించి అవగాహన లేనటువంటి వ్యక్తులు ఇష్టారీతిగా మాట్లాడి వాళ్ళ బుర్రలను కాస్త చెడగొట్టినటువంటి మాట వాస్తవం. ఇక్కడ ఒక్క గిరిజనులే నివాసం ఉండట్లేదు. వాళ్ళు చూసినటువంటి ప్రాంతం ఒక్క వెన్నెల వలస కాదు. మీకు కూడా నేను క్లారిటీ ఇస్తున్నాను మీడియా వారికి. ఆమదాల వలస నుంచి మున్సిపాలిటీ దగ్గర నుంచి ఇక్కడ వెన్నెల వలస వరకు, అలాగే ఇక్కడ నుంచి మదనాపురం వరకు, ఈ మదనాపురం నుంచి అటు ఆమదాల వలస వరకు, ఈ మధ్య ఉన్న ప్రాంతం అంతా కూడా వాళ్ళు సర్వే చేస్తున్నారు. ఎక్కడ ఏ ప్రాంతంలో పెడతారు, ఏ గ్రామాలకు దగ్గరగా ఉంటుంది, అసలు ఏ గ్రామాల్లో భూములు ఒకవేళ వాళ్ళు కొనుగోలు చేస్తారు, లేదా అందులో ప్రభుత్వ భూములు ఉన్నాయా, ప్రైవేట్ భూములు ఉన్నాయా, ఇవన్నీ ఎప్పుడు వాళ్ళు ప్రాంతాన్ని నిర్ణయించిన తర్వాత జరిగేటటువంటి ప్రక్రియ ఇదంతా కూడా. ప్రాంతమే అసలు నిర్ణయం కాల, అసలు సర్వేనే జరగల. కొద్దిపాటి సర్వేనే మాత్రం జరిపామని చెప్పి మొన్న అధికారులు, నేను కూడా విజయవాడలో వెళ్ళి అధికారులతో పిలిచి మాట్లాడాను. మేము ఇంకా కొద్దిపాటి సర్వే చేసామండి, ఇంక సర్వే జరగాలి. మా ప్రాంతం అనుకూలం ఉంటుందా లేదా అనేది మేము ముందు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాటన్నిటికి కూడా మా డిపిఆర్లు పంపిస్తాం. పంపించిన తర్వాత అన్ని ప్రభుత్వ శాఖలు అనుమతిస్తేనే, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు కూడా అనుమతిస్తేనే మేము ముందుకు వెళ్తాం. లేకపోతే మేము వెళ్ళాం. మాకు అధికారం లేదు, వెళ్ళే అధికారం కూడా మాకు లేదని చెప్పి సాక్షాత్తు అధికారులు చెప్పారు. అయితే ఇక్కడ ఒక అపోహ ఏంటంటే, మొన్న ఎప్పుడో వాళ్ళు వచ్చి సర్వే చేశారు. సర్వేకి వచ్చారు, మధ్యాహ్నం 3 గంటలకు వచ్చారు. సర్వే చేసేటప్పుడు వాళ్ళు ఏదో 5, 6, 7 గంటల వరకు చేసినట్టున్నారు. ఇప్పుడు వారి మాటలను బట్టి వాళ్ళు ఎవరో రెడ్డిలంట. ఏ రెడ్డిలో నాకైతే తెలియదు, వాళ్ళు రెడ్లా ఎవరో నాకు తెలియదు. డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. మీకు చెప్పకుండా సర్వేకి వస్తుంది, నాకు చెప్పాల్సిన పని లేదు. ఇది ప్రభుత్వ కార్యక్రమాలు. ఇప్పుడు ఈరోజు పెన్షన్ల కార్యక్రమం ఉంది. నా నియోజకవర్గంలో 36,000 మంది పెన్షన్లు ఇస్తున్నాం. అది 36,000 మందికి నాకు చెప్పి ఏమైనా ప్రతి ఒక్క పంచాయతీ కార్యదర్శి వచ్చి నా దగ్గర అనుమతి తీసుకుని ఏమైనా పంచుతున్నారా? ప్రభుత్వం అనేది నిత్యం ఉంటుంది. ప్రభుత్వ అధికార యంత్రాంగం ఎప్పుడూ పనిచేస్తుంది. అధికార యంత్రాంగానికి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తాయి. ఆ ఆదేశాలకు అనుగుణంగా వాళ్ళు పనిచేస్తారు. ఏ పని చేయమంటే ఆ పని చేసుకుంటూ వెళ్తారు. దాంట్లో స్థానిక ఎమ్మెల్యేకో, లేకపోతే మంత్రికో, లేకపోతే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకో, లేకపోతే ఇంకొకరికి ఇవన్నీ చెప్పి చేయరు. పాలసీ అనేది ప్రభుత్వంలో నిర్ణయం అవుతుంది. ఇక్కడ నేను గిరిజనులందరికీ అదే కన్విన్స్ చేశాను, అదే చెప్పాను. చదువుకునే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, చదువు లేని వాళ్ళు కూడా ఉన్నారు. పరిశ్రమలు ఈ నియోజకవర్గంలో రావాలని గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకు నమ్ముతున్నానంటే, ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలి, ఈ నియోజకవర్గం అభివృద్ధి జరగాలి. నియోజకవర్గం అభివృద్ధి జరగాలి అని అంటే తప్పనిసరిగా పరిశ్రమలు రావాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి అంటే పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు లేకుండా ఏది జరగదు. ఈ జరగనటువంటి కార్యక్రమంలో మనం వారికి అదే చెప్పాను. వాళ్ళకున్న అపోహ ఏంటి, వచ్చేసింది అనుకుంటున్నారు. ఈ నిమిషం వరకు వచ్చేసిందని చెప్పిన వాడు ఎవడైనా సరే ఒక కాగితం నాకు చూపించండి. మీ మీడియా వాళ్ళకు కూడా నేను అడుగుతున్నాను, వచ్చేసింది అన్నటువంటి మాటకి ఎక్కడైనా ఒక కాగితం నాకు చూపించండి. ఒక శాసనసభ్యుడిగా ఈ నిమిషం వరకు నాకైతే ఏ ఒక్క అధికారి సార్ ఇక్కడ మీకు థర్మల్ పవర్ ప్లాంట్ మంజూరు చేసేసాం, రేపటి నుంచి పనులు ప్రారంభించేస్తున్నాం అని చెప్పేటటువంటి పరిస్థితి ఈ నిమిషం వరకు అయితే నా దగ్గర లేదు. నాకు తెలియదు, ఒక శాసనసభ్యుడిగా నాకు తెలియదు. కానీ అంతవరకు అది తెలియకపోవడానికి అసలు జరగే లేదు. ఇక్కడ తెలియకపోవడం కాదు, అసలు జరగనే లేదు.
సరే, ఓకే, మీరు చెప్పిన విధంగానే అంటే ప్రాజెక్ట్ ప్రతిపాదన మాత్రమే ఉంది, ఇంకా అప్రూవల్ అవ్వలేదు అనుకుందాం. బట్ ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఇక్కడ మిశ్రమ అభిప్రాయాలు ఉంటాయి. బికాస్ అపోజ్ చేసే వాళ్ళు ఉంటారు, దాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. బట్ మెజారిటీ ఆఫ్ ద ఓటింగ్ ఎవరికి ఉన్నది అనేటటువంటిది మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తూ ముందుకు వెళ్తారు. కాబట్టి అసలు ఈ ప్రాజెక్ట్ విషయంలో మీరు ఆల్రెడీ ఇక్కడ ప్రజలతో మాట్లాడి ఉంటారు, లేదా మీ నియోజకవర్గానికి సంబంధించి మెజారిటీ ఆఫ్ ఒపీనియన్ ఏమనుకుంటున్నారు? నేను అసలు ఎవరితోని మాట్లాడలేదు. నేను ఎందుకు మాట్లాడలేదంటే, మాట్లాడాలంటే అది వస్తుందో రాదో నాకే తెలీదు. ఏమని మాట్లాడాలి? వచ్చేసిందని మాట్లాడాలా, వస్తుందని మాట్లాడాలా, ఏమని మాట్లాడాలి? నేను వస్తుందో రాదో నాకు తెలీదు. అధికారులు ఒక నిర్ణయం తీసుకొని ప్రాంతాన్ని, మళ్ళీ ఇందాక చెప్పాను, ఆమదాల వలస నుంచి వెన్నెల వలస ఒక్కటే కాదు, ఆమదాల వలస మున్సిపాలిటీ బార్డర్ దగ్గర నుంచి అటు మదనాపురం నుంచి ఇక్కడ సరుబుద్దిల వరకు ఈ ప్రాంతం మధ్యస్థనున్న ఈ ప్రాంతం అంతా వాళ్ళు చూశారు, కళ్ళతో చూశారు అంతే. ఇక సర్వే కూడా కాలేదు. సర్వే జరగాలి. ఇప్పుడు ఒక రైతు తన సొంత పొలం 1 ఎకరం ఉంటుందమ్మా. ఆ పొలంలో బోర్ వేయాలంటే ఆ రైతు వెళ్ళి జియాలజిస్ట్ని తీసుకొచ్చి భూమిలో నీరు పడుతుందా, ఎక్కడ పడుతుందా అని జియాలజిస్ట్ని తీసుకొచ్చి మొత్తం అంతా చూపిస్తాడు. జియాలజిస్ట్ వచ్చి ఇక్కడ పడుతుందంటే అక్కడ బోర్ తవ్వుతాడు. అంటే ఒక బోరు తవ్వడానికి, ఒక రైతు వ్యవసాయం చేసుకోవడానికి, ఒక బోరు తవ్వడానికి టెక్నికల్గా ఒక జియాలజిస్ట్ని తెప్పించి చూసి బోర్ వేస్తున్నాడు. అంత పెద్ద పరిశ్రమ పెట్టాలంటే ప్రాథమికంగా అసలు ఏమీ లేకుండా జరిగిపోతుందా? జరిగే పరిస్థితి ఉందా? మన దేశంలో చట్టాలు లేవా? రాజ్యాంగం లేదా? లేదు మన దేశంలో కోర్టు న్యాయస్థానాలు లేవా? ప్రభుత్వాలు లేవా? ఇవన్నీ కూడా అపోహలు, కేవలం అపోహ మాత్రమే. ఈరోజు కొద్దిగా నా భాషకి వాళ్ళు అర్థం చేసుకునే భాష కూడా కొద్దిగా ఇబ్బంది ఉంది. నేను మీ మీడియాలో మాట్లాడాను, ఏదో గ్రామాలు పోవు అన్నాను. పోవు అంటే గ్రామాలు లేవన్నారు మీరు అని మాట్లాడుతున్నారు. ఇవన్నీ తప్పుడు అభిప్రాయాలు, చాలా స్పష్టంగా చెప్తున్నాను. మిస్కమ్యూనికేషన్ అంటే వాడెవడో వచ్చి మాట్లాడుతున్నాడు, వాడికైతే ఏం పని లేదు. బ్రోకరేజం చేసేవాళ్ళు, బ్రోకర్లు, వాళ్ళందరూ వచ్చి తప్పుడు అభిప్రాయాలు కల్పిస్తున్నారు. నాకు తెల్లవారులు వేసాక ఈ నియోజకవర్గం ప్రజలందరూ 140 పంచాయతీలు ఉన్నాయి, 671 గ్రామాలు ఉన్నాయి. అన్ని గ్రామాలకి నేను వెళ్ళాలి, అన్ని పరిశీలనకి వెళ్ళాలి, అన్ని కార్యక్రమాలకు అటెండ్ అవ్వాలి, ప్రభుత్వ కార్యక్రమాలకు అటెండ్ అవ్వాలి. నాకే ఒకే కార్యక్రమం నాకు ఉంటుంది కదా. పని లేని వాళ్ళు వచ్చి తప్పుడు అభిప్రాయాలు కల్పిస్తున్నారు. నేను వారందరికీ అందుకే ఇక్కడ విజ్ఞప్తి చేశా, ఏ రోజు రమ్మన్నా నేను రావడానికి సిద్ధం. ఏ రోజు వాళ్ళు రమ్మన్నప్పుడు అధికార యంత్రాంగాన్ని, ఈవెన్ కలెక్టర్ గారిని కూడా తీసుకొచ్చి వస్తాను. వాళ్ళనే చెప్పమన్నాను. ఏ రోజు మీరు చెప్పండి, వస్తాను నేను. బహిరంగంగా చర్చలకు సిద్ధంగా ఉన్నాను. ఎస్, తప్పనిసరిగా. ఎందుకంటే ఏ ప్రభుత్వం కానీ, అందులోకి వ్యక్తిగతంగా నేను, పేదవాడికి ఒక సామాన్యుడికి అన్యాయం జరుగుతుందనంటే నా పోరాటమే పేదవాడి కోసం, సామాన్యుడి కోసం. ఎంతవరకు నేను ప్రభుత్వంలో ఉన్నా, ప్రభుత్వంలో లేకపోయినా, అధికార యంత్రాంగంతో నేను పోరాడుతుంటే ప్రజల కోసం, సామాన్యుల కోసం. ఎవరికి నష్టం జరిగినా నేను ఊరుకోను, నా తత్వం అది. అటువంటిది ఈరోజు ఒక ప్రాంతంలోనో, లేదా ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గిరిజనులకో, లేదా ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఇతర బీసీలకో, ఎస్సీలకో అన్యాయం జరుగుతుందంటే నేనెందుకు ఊరుకుంటా? ఈ పంచాయతీ సర్పంచ్గా ఉన్నాడు, ఈరోజు రెవెన్యూ రికార్డులు తారుమారు చేసినటువంటి వ్యక్తి, ప్రభుత్వ భూములను తన భూములుగా మార్చుకున్నటువంటి వ్యక్తి, జరాయితీ భూములు కూడా వాళ్ళు ఎప్పుడో వాళ్ళ తాతల నాడు వాళ్ళకి అందరికీ ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో ప్రజలకి పట్టాలు ఇచ్చిస్తే ప్రభుత్వం, వాళ్ళ పూర్వీకుల నుంచి ప్రజలు కొనుక్కుంటే ఆ రికార్డులన్నీ కూడా తారుమారు చేసి ఈరోజు ఆ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు ఎక్కడికి వచ్చి ఆయన ఏమో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వైసీపీ పార్టీ వాడు. అతను మళ్ళీ అందుకనే ఎన్నాళ్ళు నేను ఎప్పుడు బుర్ర పెట్టలా, తప్పనిసరిగా ఇప్పుడు బుర్ర పెడతా. ఎందుకనంటే ఇది బొబ్బిలి ఎస్టేట్లో ఉన్నటువంటి చరిత్ర ఉంది, రికార్డ్స్ అన్నీ ఉన్నాయి, అన్నీ తెప్పిస్తున్నా. ఇక్కడ ప్రజలని ఇబ్బంది పెట్టి భూములు కాజేయాలని చూసేటటువంటి వ్యక్తి ఈరోజు అటువంటి వ్యక్తుల మాటలు ఎవరైనా నమ్మితే ఇంకా అది భగవంతుడు నిర్ణయించాలి. ఇటువంటి వ్యక్తుల వలన వీరికి ఎవరికి మంచి జరగదు. మంచి చేసేది మా ప్రభుత్వం, మంచి చేసే నాయకత్వం మేము. ఈ గ్రామానికి ఎప్పుడు వచ్చినా గత 5 సంవత్సరాలు ఒక రోడ్డు వేసారా? తాగడానికి నీళ్ళు ఇచ్చారా? లేదా ఒక రైతుకి ఎవరికైనా ఒక ఇంజిన్ ఇచ్చారా? లేదా ఒక రైతుకు ఒక ట్రాక్టర్ ఇచ్చారా? లేదా వ్యవసాయానికి సహకరించారా? ఏం చేశారు వాళ్ళు? ఏదైనా ఎప్పుడైనా చేసేది మేము, చేస్తున్నది మేము, రేపు కూడా చేసేది కూడా మేము.
సార్ ఓకే, ఈ విషయం కాస్త పక్కన పెడితే ఏదైతే పీయూసీ చైర్మన్ గా 52 శాఖలకు సంబంధించి రివ్యూ చేశారో ఇప్పటివరకు పీయూసీ చైర్మన్ అయిన వాళ్ళందరూ ఓకే రివ్యూస్ చేసి ఉండొచ్చు, బట్ తూతూ మంత్రంగా చేసినట్టే ప్రజల అభిప్రాయం. బట్ మీరు చేసిన రివ్యూ మాత్రం స్పెషల్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే 52 శాఖల్ని ఒకే దగ్గర కూర్చోబెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రివ్యూలు చేశారు. దీని నుంచి మీ గవర్నమెంట్ నుంచి కూడా అప్రిషియేషన్స్ వస్తున్నాయని ప్రజలు అనుకుంటున్నారు. సో ఇది మీ అధినేత ఆదేశిస్తే చేశారా, లేదు మీకు అధికారం ఉంది కాబట్టి చేశారు? ఇది బాధ్యత. నేను శాసనసభకు జవాబుదారి. పిఏసీ, పియూసీ, ఎస్టిమేట్స్ కమిటీ అని చెప్పి ఈ మూడు కూడా ఫైనాన్స్ కమిటీస్, కాన్స్టిట్యూషనల్ కమిటీస్. ఇవి రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి కమిటీలు. ఈ మూడు కమిటీల్లో ఉన్నటువంటి శాసనసభ్యుల్ని మిగిలిన శాసనసభ్యులు అందరం కలిపి ఎన్నుకుంటాం. ఈ పిఏసీ కమిటీకి ఈ సభ్యులు 12 మంది ఉండాలి, ఈ పియూసీ కమిటీకి ఈ 12 మంది ఉండాలి, ఈ ఎస్టిమేట్ కమిటీకి ఈ 12 మంది ఉండాలని మేము నామినేషన్లు వేస్తాం. నామినేషన్లు వేసాక అందరు శాసనసభ్యులమే మేము ఓటింగ్ వేస్తాం. ఓటు వేసాం, మీరు కూడా ఒకసారి అధికారులు తెప్పించి చూసుకోండి. ఓటు ద్వారా ఎన్నికైనటువంటి కమిటీలు ఇవి, రాజ్యాంగబద్ధమైనటువంటి కమిటీలు ఇవి. రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఈ ప్రభుత్వం కానీ, ప్రభుత్వ రంగ సంస్థలు కానీ, లేదు ప్రభుత్వంతో ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పడిన సంస్థలు కానీ, వాళ్ళు పెట్టే ప్రతి ఖర్చు, ప్రతి పైసా శాసనసభ ఆమోదం తీసుకుంటారు. ఆమోదం పొందాలి. ఆమోదం పొందేటప్పుడు మాకు శాసనసభ సమావేశాలు 15 రోజులు, 14 రోజులు, 20 రోజులు జరుగుతాయి. ఇన్ని శాఖల తాలూకా నివేదికల్ని ఆ శాసనసభ సమయాల్లో సభ్యులు చదివి దాని మీద చర్చించాలంటే సమయం సరిపోదు. కాబట్టి రాజ్యాంగంలోనే ఈ పార్లమెంటరీ డెమోక్రసీ, పార్లమెంట్ ప్రాక్టీసెస్లోనే ఈ కమిటీలను ఏర్పాటు చేసి ఆ కమిటీలు ఏమి చేయాలి, ఆ కమిటీకి ఉన్న విధి విధానాలు ఏంటి, ఆ కమిటీకి ఉన్న అధికారాలు ఏమిటి అనేటువంటి చాలా స్పష్టంగా నిర్వచించారు చట్టంలో. దాని ప్రకారమే నాది ఏమి ఇచ్చారని కాదు, ఏ బాధ్యత ఇచ్చారో ఆ బాధ్యతను నేను నిర్వర్తించాలి. అందులో భాగంగానే మీరు అన్నట్టుగా బహుశా గత 30-40 సంవత్సరాల్లో పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ ఇంత క్రియాశీలకంగా పనిచేయడం అనేది ఈ సెషన్ నుంచే జరుగుతూ ఉంది. ఎందుకంటే గతంలో రికార్డులు పరిశీలిస్తే అది అర్థమవుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఇది కాన్స్టిట్యూషనల్ కమిటీస్. మేము ఆ నివేదికలు చర్చించడానికి శాసనసభలో సమయం ఉండదు కాబట్టి ఈ కార్పొరేషన్లు కానీ, ప్రత్యేక చట్టాల ద్వారా ఏర్పడినటువంటి కార్పొరేషన్లు కానీ, అలాగే సొసైటీ యాక్ట్ ప్రకారం ఏర్పడినటువంటి వాటికి కానీ మేము వాటన్నిటికీ కూడా సమీక్ష పిలుస్తాం. వాటి తాలూకు ఎఫిషియన్సీ ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నాయి, అసలు అవి ఎస్టాబ్లిష్ చేయడానికి ఏ ఆబ్జెక్ట్ మీద అవి నెలకొల్పారు, ఆ ఆబ్జెక్ట్ ఫుల్ఫిల్ అవుతుందా లేదా, దానికి సమర్థవంతంగా వీళ్ళు పనిచేస్తున్నారా లేదా, వీళ్ళ పెర్ఫార్మెన్స్ బాగుందా లేదా, వీళ్ళ ఆర్థిక నిర్వహణ ఎలా ఉంది, ఏమైనా ఏజీ ఆడిట్స్ అందులో ఏమైనా కొన్ని లోపాలు ఏమైనా గుర్తించిందా, ఆ గుర్తించిన లోపాలకు వీళ్ళు ఎంతవరకు స్పందించారు, ఈ వివరాలన్నీ కూడా మేము శాసనసభకి ఒక నివేదిక రూపంలో ఇవ్వాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది. మా కమిటీ సభ్యులందరం కూడా. ఇది మినీ హౌస్ అంటారు. అసెంబ్లీ ఇది బిగ్గర్ హౌస్, ఈ కమిటీలని మినీ హౌస్ అంటారు. అంటే శాసనసభే దగ్గరకు వస్తున్నాం. ఎందుకంటే వీటన్నిటిని ఒకటేసారి నేను కూడా 50, 100, 150 ఉన్నాయి, వాటన్నిటిని ఒకటే రోజు పిలిచి నేను సమీక్షించగలమా? అందుకనే మేము ఆయా ప్రదేశాలకు వెళ్ళి అక్కడున్నటువంటి ప్రాంతాలని, అక్కడున్నటువంటి వాటిని, కార్పొరేషన్ని గట్రా సమీక్షిస్తాం. ఆ జిల్లాలకు పర్యటనలు చేస్తాం, అందులోనే సమీక్షలు నిర్వహణ చేస్తాం. వాటన్నిటి నివేదికలు కూడా శాసనసభకి ఇస్తాం. అందులో లోపాలున్నా, లోటుపాట్లున్నా, ఆర్థిక నిర్వహణ సరిగా లేకపోయినా, సమర్థత లేకుండా పనిచేస్తున్నా, వాళ్ళ ఉద్యోగస్తుల పెర్ఫార్మెన్స్, వాళ్ళు ఆబ్జెక్ట్ ఏదైతే ఏ ఉద్దేశంతో అయితే మనం పెట్టామో ఆ ఆబ్జెక్ట్ కానీ నెరవేరకపోతే తప్పనిసరిగా ఆ నివేదికలు అవన్నీ పొందుపరిచి శాసనసభకు సమర్పిస్తాం. శాసనసభ దానిని అడాప్ట్ చేసుకుంటుంది, అంటే ఆమోదిస్తుంది. ఆమోదించి దానిని ప్రభుత్వానికి పంపిస్తారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ నివేదికలకు అనుగుణంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం నా విధిని నేను నిర్వర్తిస్తున్నాను తప్ప ఇందులో నథింగ్ ఈజ్ గ్రేట్, నథింగ్ ఈజ్ ఎల్స్. థ్యాంక్ యూ.